అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బాలెట్. నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కొల్లిబాబి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం డాకు మహారాజా. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకైతే వచ్చేసింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని రికార్డ్ స్థాయి వసూళ్లు అయితే సాధిస్తుంది. ఇప్పటికే 92 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ మూవీ 100 కోట్లకు చేరువలో ఉంది. ఇక హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన డాకు మహారాజా సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయకులుగా నటించారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కూడా ఓ కీలక పాత్రలో సందడి చేసింది. ఇక బాలయ్య నటన, ఫైట్స్, బాబీ యాక్షన్, ఇక యాక్షన్ సీక్వెన్స్లు కూడా, తమన్ బీజిఎం, ఇలా డాకు మహారాజా సినిమాకు ఓ విజయానికి అన్ని అంశాలు దోహదం చేశాయి. అయితే వీటితో పాటుగా మొదటి నుంచే దబిడి దిబిడి సాంగ్ కూడా డాకు మహారాజుపై ఓ హైప్ ని పెంచేసింది. ఇప్పుడు థియేటర్లలో ఈ సాంగ్ కి కూడా అభిమానుల నుంచి మంచి సూపర్ రెస్పాన్స్ కూడా వస్తుంది. అయితే బాలయ్య, ఊర్వశి స్టెప్లకైతే విజిల్స్ పడుతున్నాయి. అయితే ఈ సూపర్ హిట్ సాంగ్ లోని కొన్ని స్టెప్పులపై వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దీని మీద నటి ఊర్వశి రౌతేలా స్పందించింది. సినిమా ప్రమోషన్లో భాగంగా దబిడి దిబిడి సాంగ్ పై స్పందించిన ఆమె ఇలా చెప్పుకొచ్చింది. ఒక సినిమా సక్సెస్ అయినప్పుడు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. నేను ఈ విషయాన్ని అర్థం చేసుకోగలను. అయితే బాలకృష్ణ ఓ లెజెండ్. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం నాకు దక్కినందుకు గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఇదంతా కళలో ఓ భాగం. బాలయ్యతో డాన్స్ చేయడం అనేది సినిమా పరంగానే కాదు, కళపై నాకున్న గౌరవానికి ప్రతీకగా నేను భావిస్తానని చెప్పారు. అలాగే డాన్స్, నటనకు ప్రాధాన్యం ఉండే ఎలాంటి భిన్నమైన సినిమాలైనా సరే నేను గౌరవిస్తాను. బాలయ్యతో పనిచేయడం కూడా నా కళ. ఈ సినిమాతో అది నెరవేరింది. నటులకు ఆయన ఎంతో గౌరవిస్తూ ఉంటారు, ఇక సపోర్ట్ కూడా చేస్తూ ఉంటారు అని బాలయ్యపై ప్రశంసలు కురిపించారు. ఇంతకీ డాకు మహారాజా సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.